సో ప్రెసెంట్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ గా ఎండ్ అయిపోయింది. కాలేజ్ రిపోర్టింగ్ తో సహా మీరు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇంకా ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మీరు కాలేజ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, అది మీ ఇష్టం. యాక్చువల్ గా ఆగస్ట్ 10th నుంచే కాలేజెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో మీరు వెళ్ళాలా లేదని చెప్పేసి మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించిన డౌట్స్ ఏంటి అంటే, అన్న ఇప్పుడు మేము ఫస్ట్ ఫేజ్ లో కాలేజ్ రిపోర్టింగ్ అనేది కంప్లీట్ చేసుకోలేదు, సో మేము సెకండ్ ఫేజ్ కి ఎలిజిబుల్ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో మీరు ఖచ్చితంగా ఎలిజిబులే, దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. మీరు ఫస్ట్ ఫేజ్ లో కాలేజ్ రిపోర్టింగ్ అనేది చేయకపోయినా పర్లేదు, ఆ సీట్ అనేది మీకు క్యాన్సిల్ అయిపోయినట్టే. ఇంకా సో మీరు సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళడానికి ప్రాబ్లం ఏమి ఉండదు, జస్ట్ మీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ అలాగే ఇంకో మెయిన్ డౌట్ ఏంటి అంటే, సెకండ్ ఫేజ్ కి మేము ఏమైనా ఫీజ్ పే చేయాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సెకండ్ ఫేజ్ కి సంబంధించి మీరు ఫీజ్ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని ఫీ పేమెంట్ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి సెకండ్ ఫేజ్ కి మీరు ఏ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. వన్స్ డేట్స్ అనేవి రిలీజ్ చేశాక మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు. సో ఇదన్నమాట. మీకు ఇంకా సెకండ్ ఫేజ్ కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ అలాగే వెబ్ ఆప్షన్ స్ట్రాటజీ ఎలా పెట్టుకోవాలి సెకండ్ ఫేజ్ లోని అని చెప్పేసి నేను క్లియర్ గా వీడియోస్ అనేవి చేస్తాను. మీరు యూట్యూబ్ లో ఫాలో అయితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. లాంగ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను యూట్యూబ్ లో. సో ఈ వీడియో అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది.